హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి బగారా రైస్ విత్ మటన్ కర్రీ, అది కూడా కుండలో అనమాట. కుండలో మటన్ కర్రీ ఎలా చేయాలి, ఏంటి, బగారా రైస్ ఎట్లా చేస్తే బాగుంటుంది, మీకు తెలుసా బగారా రైస్లో పెరుగు కూడా వేస్తారని. ఇవాళ నేను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. మటన్ కర్రీ కూడా కుండలో అయితే చేశాను, మీరే కామెంట్ చేయాలి ఎలా ఉంది ఏంటి అనేసి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కుండ అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్టయితే కుండలో చాలా వెరైటీలే చేశాను. బిర్యానీ, కుండ చికెన్, కుండ మటన్ అని చెప్పేసి. ఇవాళ మళ్ళీ మీకోసం కుండ మటన్ బగారా రైస్ అయితే చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసరికి 1/2 kg పైన ఉంటుందన్నమాట మటన్ అయితే తీసుకున్నాను. కుండలో డైరెక్ట్గా వేసేసి ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కల్లుప్పే వేసుకుంటున్నాను అనమాట, టేస్ట్కి సరిపడా. ఇప్పుడే ఒకేసారి వేసుకుంటున్నాను. మటన్లో ఎక్కువ సాల్ట్ పట్టదు అనమాట, ఉప్పు అనేది ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 tablespoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను చూపించినంత అయితే చాలు, అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు. తర్వాత 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేసాను, మధ్యలో కట్ చేసాను అనమాట. అవి సో ఘాట్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి తేజకాయలు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి వంటకాయలు లేకపోతే. తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా ముక్కకి మొత్తం మసాలా మొత్తం అంటేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. చేత్తోనే ప్రతి ముక్కకి తగిలేలాగా మనం చేత్తో బాగా కలిపేసుకోవాలి. అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి ముక్కని చేత్తో ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి చికెన్ లానే కనిపిస్తున్నాయి కదా, అవి కాదు, మటన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడైతే ఇందులోకి అయితే మసాలా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను నేను. కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 1 hour మ్యారినేట్ చేసుకున్న తర్వాత మటన్ని డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దాకా 1 hour అయితే అయ్యింది మధ్య గ్యాప్లో. తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. సో మసాలాకు సరిపడా గసగసాలు అయితే వేసుకుంటున్నాను. 2 tablespoons వరకు అయితే ఉంటాయి. 3 బాదం పప్పులు, 1 టొమాటో మొత్తాన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా దినుసులు కూడా వేసేసుకుందాము. లవంగాలు, 2 మిరియాలు, ఇలా మొత్తాన్ని కలిపేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం మటన్ కూడా ముక్క మెత్తపడేదాకా కుక్ చేసుకోవాలి. ముక్క ఇలా అంటే కుక్ అవ్వాలన్నమాట, మెత్తగా అయ్యేదాకా. తర్వాత మనం రోజు పోపుకి మనం ఎంతైతే ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ వేస్తే సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. నేను నార్మల్గా 3 గంటలు అయితే వేస్తాను కదా, సో అంతే 3 గంటలు అయితే వేసేసాను. శనగ నూనె అయితే వాడాను అనమాట, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి శనగ నూనె అయితే వాడాను. తర్వాత 2 tablespoons వరకు ఫుల్గా కారం అయితే యాడ్ చేశాను. మొత్తం కలిసేలాగా ఒకసారి అలా కలిపేసుకుందాము. కుండ కదా, అడుగంటుతూ ఉంటుంది, మీరు ఎప్పటికైనా మధ్యలోకే కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 5 నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో మిక్సీలో, దాన్ని అయితే వేస్తున్నాను. ఈ విధంగా కొబ్బరి మసాలాను కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎంతసేపు మనం కుండలో కలిపేటప్పుడు మధ్యలోకి కలుపుకోవాలి. ఇంకొకటి, చెక్క స్పూనే వాడండి, స్టీల్ స్పూన్ అస్సలు వాడొద్దు కుండలో, ఎందుకంటే గర్ర మన సౌండ్ వస్తుంది. దానికి తోడు పక్కనున్న మట్టి కుండ కాబట్టి మట్టి కూడా ఊడొచ్చే అవకాశం ఉంటుంది స్టీల్ అయితే. సో కర్ర చెంచా అంటే వుడెన్ స్టిక్ అని చెప్తారు కదా, వుడెన్ స్పూన్స్ అవే వాడండి. ఇప్పుడు ముక్క ఎంత బాగా ఉడకాలి అనేది చూపించబోతున్నాను. చూడండి, ఇంత మెత్తగా అయితే అవ్వాలి, అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట. 80% ముక్క ఉడికిన తర్వాతే మనం నూనెని, కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చివర్లో మనము కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకోవడమే. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాక లాస్ట్లో మనకు కావాలి అనుకుంటే ధనియా పౌడర్ వేసుకోవాలి. అది కూడా ఇంట్లో చేసింది అయితే బాగుంటుంది, బయటదైతే అసలు స్కిప్ చేయండి, వేసుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నదైతే కొంచెం ఘాటుగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. బయట చేసుకున్న వాటిలో కనీసం స్మెల్ కూడా రాదు. సో చూసారు కదా, కుండలో మటన్ చాలా ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోయింది. మనం అసలు చికెన్ కన్నా అంత కష్టపడతామేమో, పోపు పెట్టాలి, చికెన్కి ఉల్లిపాయలు మగ్గాలి, వేగాలి అనుకుంటా. దీనికి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా అన్ని ఇట్లా వేసేస్తే బాగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మన మటన్ సర్వింగ్ బౌల్లోకి అయితే వచ్చేస్తుంది. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరేస్తున్నాయి నాకైతే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి,
పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దాకా మనము మటన్ ఒకటే కుక్ చేసాం కదా, ఇప్పుడు బగారా రైస్ కూడా చాలా ఈజీ వేలో చూపించేస్తాను. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి కూడా ఈ కర్రీ బగారా రైస్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉండేలాగా అయితే బగారా రైస్ అయితే చేశాను. మీరు చూసినట్టయితే ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మటన్ కర్రీ కుండలో చేసాము. లాస్ట్ ఇయర్ ఏమో వీడియోస్లో ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే అందులో ఇంకా క్లారిటీగా ఉందన్నమాట. దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేసేస్తాను. సో ఇప్పుడు మన మటన్ కర్రీ సర్వింగ్ బౌల్లోకి అయితే వచ్చేసింది. చూడ్డానికైతే పాయాలాగానే ఉంది కదా, కానీ పాయా కాదు, మటనే. తర్వాత ఇప్పుడు మనం బగారా రైస్ అయితే చేసేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు మనము కుండ లాంటిదే కానీ నాన్ స్టిక్ది కుండ లాంటిది. ఇది పాతకాలంలో అనమాట. ఎప్పుడో మేము రిలయన్స్లో షాపింగ్ చేస్తే ఈ కుండ సెట్ వచ్చిందనమాట. ఎప్పుడో ఒకసారి ఏమో వంట చేసి పైన పెట్టేశాను. ఇంక ఇప్పుడు దీని రంగంలోకి దించే సమయం ఆసన్నమైందని చెప్పేసి దింపాను. దింపి ఇల్లు డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు అన్నీ బయటపడతాయి కదా, అట్లానే కిచెన్ డీప్ క్లీన్ చేసినప్పుడు ఇది కూడా బయటపడింది. సో అందుకోసమని ఈ కుండలో మనం ఇప్పుడు బగారా రైస్ అయితే చేసేద్దాం. 2 టేబుల్స్ ఇప్పుడు మనం పోపుకి సరిపడా 2 గంటల వరకు ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. పులావ్కి, బగారా రైస్కి, బిర్యానీకి ఎప్పుడైనా రిఫైన్డ్ ఆయిల్సే యూజ్ చేయండి. అప్పుడు శనగ నూనె అవి వాడినట్టయితే వాసన వస్తుంది అనమాట. అవి లేకుండా రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేసినట్టయితే రైస్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేశాను. మసాలా దినుసులు అయితే చూపించేస్తున్నాను. షాజీరా, ఇలైచీ, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పులావ్ ఆకని కూడా అనొచ్చులేండి. పులావ్ ఆకన్నా బిర్యానీ ఆకన్నా ఒక్కటే. తర్వాత దీన్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లవంగాల టప్ మన సౌండ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక పెద్ద సైజు అంటే మరి పెద్ద సైజు తీసుకోవద్దు, మీడియం సైజులో ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. ఆనియన్స్ని నిలువుగా కట్ చేసి ఇప్పుడు ఆ పోపులో అయితే వేసేస్తున్నాను. బగారాలో వేసేసిన తర్వాత ఇప్పుడు అందులోనే 3 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. మీరు చూసి వేసుకోండి కారం తినే టేస్ట్ని బట్టి. తర్వాత ఆనియన్స్ కాస్త కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని దూరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అస్సలు అటు ఇటు వెళ్ళకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఇది నాన్ స్టిక్ది కాబట్టి మాడిపోదు. మీరు నార్మల్ దాంట్లో చేసినట్టయితే కింద గిన్నెకి అంటుకుపోతుంది. ఆ అంటుకుపోయిన మసాలా అనేది మళ్ళీ పైకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, అడగండి, చెప్తాను. తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు అంటే మరీ పెద్ద సైజు కాదు, మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసుకున్నాను. దాన్ని కూడా వేసేసి కొంచెం అలా మొగ్గబెట్టేసాను అనమాట. తర్వాత మొత్తం ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరని అయితే తీసుకున్నాను. దాన్ని కూడా వేసేసి బాగా ఆ నూనెలోనే ఫ్రై చేసేసాను అనమాట. ఇది నాన్ స్టిక్ది కాబట్టి చాలా అంటే తక్కువ నూనె వేసి ఎక్కువ ఫ్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు అందులోనే నేను వీడియో క్లిప్ మిస్ చేశాను, పెరుగునైతే యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్స్ వరకు. కన్నడలో మొసరు అంటారు. దీన్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పెరుగు విరుగుతుంది కదా, స్మెల్ వస్తుంది కదా అని మాత్రం అనొద్దు. అసలు స్మెల్లే రాదు, బాగా కలిసిపోతుంది కూడా. ఎక్కువ అయితే వేసుకోవద్దు, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 4 గ్లాసుల రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. ఒక అరగంట ముందే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇందులో పోపులో మనం ఒకేసారి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవద్దు. కల్లుప్పు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కల్లుప్పు యాడ్ చేసుకున్న తర్వాత చివర్లో ఒక నిమ్మ చెక్కను అయితే పిండుకుంటున్నాను. ఇలా నిమ్మ చెక్క పిండుకున్న తర్వాత మనము ఎన్ని గ్లాసులు రైస్ అయితే తీసుకున్నామో అన్ని గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి కదా. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడతాయి. అలా 4 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ అయితే పోపు వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత మొత్తాన్ని బాయిల్ అయితే చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ కలుపుకోవద్దు, జస్ట్ అలా కలిపి వదిలేయండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ రైస్ని అయితే వడగట్టేసుకుందాము. నీళ్ళు అస్సలు లేకుండా ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, మసులుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము డైరెక్ట్గా రైస్ వేసుకున్నట్టయితే పైన వచ్చి పడిద్ది, మొహం కాలిపోయింది దెబ్బకి. ఇప్పుడు అందులో ఒక స్పూను గరిట అనేది ఇట్లా అడ్డం పెట్టుకొని అప్పుడు రైస్ వేసుకోండి. అసలు పైకి చిందకుండా పడిద్ది అనమాట. ఇలా అయితే తర్వాత రైస్ మొత్తం వేసాక ఒకసారి అలా కలిపేసి వదిలేయండి. వదిలేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలి. కుక్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బగారా రైస్, మటన్ వేరువేరుగా చేసేటప్పుడు స్పూన్లు కూడా వేరువేరుగానే పెట్టుకోవాలి. ఒకే స్పూన్ రెండింటికి వాడితే చాలా చండాలంగా ఉంటుంది అనమాట. సో వెజ్ తినే వాళ్ళకి పులావ్ రైస్ తినాలంటే కష్టంగా ఉంటుంది. సో దానికి మెయింటైన్ చేస్తే మంచిది.
తర్వాత బగారా రైస్ చూడండి, రైస్ అయితే బాగా ఉడుకుతుంది. ఈ ఉడికినప్పుడే మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకుని వదిలేయాలి. ఎక్కువసార్లు కలపొద్దు, 2 సార్లే కలిపాను నేను రైస్ వేసిన తర్వాత. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని దమ్కి అయితే వదిలిపెట్టేసుకోవాలి. 5 మినిట్స్ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దమ్కి పెట్టేస్తున్నాను. డబుల్ స్టాండ్ పెట్టేసా. పొయ్యి మీద ఇంకొక స్టాండ్ ఉంటుంది కదా రైట్ సైడ్, ఆ స్టాండ్ కూడా తెచ్చి దీని మీద పెట్టేసా. ఒక 5 మినిట్స్ అలా అయిపోయిన తర్వాత దమ్ అవుతుంది. చివరిలో ఒక 5 నిమిషాలు ఇంకా ఉంది అనగా మనము కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. మేము కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో కోసం మాత్రమే కొంచెమే కలర్ అయితే యాడ్ చేశాను. పిల్లలకి ఆ రైస్ ఆ కలర్ రాకుండా పెట్టా అనమాట. సో రైస్ ఎలా దమ్మైంది అని అర్థం అవ్వాలి అంటే మనం నార్మల్ గిన్నెలకైతే వాటర్ తగిలిస్తాం, అది సుర్రుమంటది, అప్పుడు దమ్ అయినట్టు అర్థమైద్ది. ఇప్పుడు దీనికి ఎలా అర్థమవుతుందంటే మనం ఇప్పుడు చూడండి, నేను కెమెరా ఫ్లాట్కి పెట్టినప్పుడు రైస్ నిక్కబొడుచుకుంటూ పైకి వచ్చినట్లు అట్లా ఉంటుందన్నమాట. అప్పుడు దమ్ అయినట్టు, లేకపోతే సైడ్స్కి అతుక్కుపోతుంది. ఇప్పుడు మన పులావ్ కూడా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. కలర్ వేస్తే బాగానే ఉంటుంది, అంటే అది ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చు. గ్రీన్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇలా బగారా రైస్ అయిపోయిన తర్వాత అలా వేడిగా బగారా రైస్ తీసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని తిని చూడండి. మా మమ్మీ పిచ్చా ఫ్యాన్ అనమాట ఇట్లాగా. మా అత్తయ్య గారు కూడా తింటారు ఇట్లాగా. మా అత్తయ్య మా మమ్మీ ఇద్దరు ఇట్లా బెల్లం వేసుకొని వేడి పులావ్లో తింటారు. అదొక టేస్ట్ అంట, బాగుంటుందంట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, నాకే కొత్తగా అనిపించింది, మీకు కూడా చెప్తున్నా అనమాట. తర్వాత అలా పులావ్ మీద ఇలా మటన్ గ్రేవీ, మటన్ ముక్క వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది ఆహా అనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేశాను. అబ్బా, మరి మీకు నచ్చిందా? ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా నచ్చితే. ఇలా మటన్ కర్రీ, అలా పులావ్ వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా తింటూ ఉంటే ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చింది, ఎలా వచ్చింది అనేదాన్ని మీరు కనుక చేసినట్టయితే మీకు ఎలా వచ్చింది అనేదాన్ని కూడా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలా వచ్చింది అనేదానికి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.